అందుకే తాళిబొట్టు కూడా తెప్పించిందట. బామ్మ అలా మాట్లాడుతుంటే మీరందరూ చూస్తూ అలా ఉండిపోతారా? ఇక నన్ను ఇక్కడే పర్మనెంట్ గా ఉంచడానికి ప్లాన్ చేశారా? నిన్ను పర్మనెంట్ గా ఇక్కడ ఉంచాల్సిన అవసరం మాకేంటమ్మా? సత్య ముందు షట్టదులు. మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది త్రిపురలా నటించమని, త్రిపురలా సంతకం పెట్టమని తీసుకొచ్చారు. నేను సంతకం పెట్టడానికి రెడీగా ఉన్నాను, కానీ మీరే నా చేత సంతకం తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నారు. ఇప్పుడేమో ఆ బాల అంటూ ఎవరితోనో పెళ్లి చేయడానికి సిద్ధపడిపోతున్నారు. నాకు ఇవన్నీ నచ్చట్లేదు. మీరందరూ కలిసి ఇక్కడే ఎవరివో అరుపులు వినిపించాయి. ఎవరూ లేరేమిటి? ఏయ్, నా నోరెందుకు మూసావు? నీ అరుపులకి బామ్మ ఇటువైపు వచ్చింది. కొంచెం ఉంటే మన మాటలన్నీ విని మనల్ని చూసేసి ఉండేది. సత్య, ఊరికే గొడవ చేయకు. నీతో సంతకం పెట్టించిన తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఆ తాళి అవన్నీ ఏవి జరిగే పనులు కావు. వాటన్నిటి గురించి నువ్వు కంగారు పడకు. ఇదిగో అమ్మాయి, మా అమ్మ శాదస్తంతో ఏదేదో మాట్లాడుతుంది. అవన్నీ నువ్వేం పట్టించుకోకు. ఇంత చిన్న విషయం గురించి మా అబ్బాయి షర్టు పట్టుకుని నిలదీస్తావా? నీతో పని ఎప్పుడు అయిపోతుందని మేం కూడా ఎదురు చూస్తున్నాం. వీళ్ళకి ఇలా కాదు, చెప్తా. సత్య, మీ అక్క నందిని పెళ్ళి అయిపోయింది కదా, నీకు కావాల్సిన డబ్బు నగలు కూడా వచ్చేసాయి కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చి వీళ్ళతో పాటు ఉండడం? వాళ్ళంతా బ్యాడ్ పర్సన్స్ అని చెప్పాను కదా. ఇందాక కృష్ణ చెప్పింది నిజం. అక్కడ మా అక్క పెళ్ళి అయిపోయింది, వీళ్లతో నా పని కూడా అయిపోయింది. ఇంకా నేనెందుకు ఇక్కడ ఉండాలి? నాకేం అవసరం? వీళ్ళకి సంతకాలు పెట్టడానికి చాలా అవకాశాలు ఇచ్చాను, కానీ ఆ అవకాశాలు ఉపయోగించుకోలేకపోయారు. నేనికిప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతాను. వీళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. హే కృష్ణ, మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకోసమే వచ్చాను. సరే సరే, పద వెళ్దాం. హాయ్, నువ్వు నాతో పాటు వస్తున్నావా? అవును, వస్తున్నాను. పద వెళ్దాం. పద పద పద. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏం గుడ్ మార్నింగో ఏంటోరా, పొద్దుటించి రూమ్లోంచి సత్య బయటికే రాలేదు. నిద్రపోతుందేమో మావయ్య. అది పల్లెటూరుదే, బారెడు పొద్దెక్కదాకా పడుకోదు. ఎప్పుడో ఈ పాటికి లేచే ఉండాలే. నాకెందుకో డౌట్గా ఉందిరా పని. రండి, ఆ సత్య అసలు ఉందో లేదో చూసొద్దాం. హా, పదవే. పద బుసు. అయ్యో, ఎక్కడుంది? వాష్రూమ్ లో కూడా లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? ఒరేయ్, ఆ కిటికీ తెరిసిందిరా.
రూమ్లో లేదు, కింద కూడా లేదు. అంటే ఈ కిటికీలోంచి దూకి పారిపోయి ఉంటుందా? అరే పదండ్రా, కిందకెళ్ళి చూద్దాం. హా, ఆ, పదండి. పదండి. ఆ? ఆ, రాత్రి ఈ ల్యాడర్ ఇక్కడే నేను చూశానే. ఓ, అయితే ఈ ల్యాడర్ మించే సత్య దిగెళ్ళిపోయి ఉంటుంది. మళ్ళీ సత్య ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి మళ్ళీ ఏం చెప్పుకుంటాం? అయ్యో. ఏంటి ఫణి ఆలోచిస్తున్నావు? కాసేపు ఆగితే బామ్మ వాళ్ళు త్రిపుర ఎక్కడ అని సత్య గురించి అడుగుతారు. ఆ, అబ్బో. గాయత్రి అనంతులు కూడా వచ్చి సత్య గురించి వెతికే లోపు మనం వెళ్ళి సత్యం తీసుకొద్దాం. ఆ, ఆ, అవును, పదండి, సత్య ఊరే వెళ్దాం. ఆ, వెళ్ళి త్వరగా సత్యం తీసుకొద్దాం. పదండి. పదండి. పద. ఆ, పద. ఏ రాఖీ, ఇదిగో వీళ్ళని బాగా చూడు. వీళ్ళు నా కోసం ఊళ్ళోకి వస్తారు. నువ్వు వాళ్ళని ఈ పొలిమేర దగ్గర ఆపేసి వెనక్కి పంపించాలి. అలాగే అక్క. బాగా చూడరా, వీళ్ళు మాత్రం ఈ పొలిమేర దాటి ఊళ్ళోకి రావడానికి వీల్లేదు, సరేనా? అక్క వాళ్ళు ఊళ్ళోకి రాలేరు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళక్క. సరేరా, జాగ్రత్త. అక్క చెప్పిన వాళ్ళు వీళ్ళే. రేయ్, రోడ్డు కట్టంగా రాళ్ళు పెట్టావేంటి? రేయ్, మర్యాదగా రాలుతాయి. ఆ, అతే రాళ్ళు తీయడం కుదరదు. నువ్వేంట్రా రాళ్ళు తీసేది? మాకు చేతులు లేవా, మేము తీసుకోలేవా? ఏయ్! ఓ. రాయి మీద చేయి పెడితే తర్వాత మీ పుచ్చలు లేచిపోతాయి. రేయ్, ఏదిరా మీ అక్క? హలో 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 హలో. నా తమ్ముడి ఒంటి మీద చెయ్యి పడితే మీరిక చూసుకోవడానికి ఆ చెయ్యి ఉండదు. ఆ, ఏ సత్య, మర్యాదగా మాతో వస్తావా లేదా? రాను. ఏం చేస్తారు మీరు?